మనస్సును సంబోధించి చెప్పారు, ఓ మనసా, నీ యొక్క ప్రభువైనటువంటి జీవుడు సుఖంగా ఉండాలి అని అంటే పరమాత్మను ఉపాసించు. జీవుడు సుఖంగా ఉండాలంటే పరమాత్మను ఎందుకు ఉపాసించాలి అని అంటే జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబభూతుడు. ప్రతిబింబం సరిగ్గా కనపడాలి అని అంటే బింబాన్ని సరి చేసుకోవాలి. మనం అద్దంలో మన ముఖం చూసుకుంటున్నాం. మన ముఖం మీద మచ్చలుంటే ఆ ప్రతిబింబంలో కూడా మరకలు కనపడతాయి. ఆ ప్రతిబింబంలో మరకలు కనపడకుండా ఉండాలని అంటే ముఖం మీద ఉండే మరకలను తీసివేసి ముఖాన్ని సరిచేసుకోవాలి. ఈ బింబమైన ముఖాన్ని సరిచేసుకుంటే ప్రతిబింబం కూడా చక్కగా కనపడుతుంది. ఈశ్వరుడు జీవుడు బింబ ప్రతిబింబములు. ఈశ్వరుడు బింబభూతుడు, జీవుడు ప్రతిబింబభూతుడు. ప్రతిబింబమైన జీవుడు సుఖంగా ఉండాలి అని అంటే బింబభూతుడైన ఈశ్వరుణ్ణి ఉపాసించాలి. ప్రతిబింబాలంకృతి ధృతి కుశల బింబాలంకృతి మాతనుతి. ఎటువంటి సొగసైన